హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ శృతి వైజాగ్ పిల్ల. సో మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను నా డాన్సర్స్, నా అమ్మాయిలు, మా ఫ్రెండ్స్ అందరినీ మీకు పరిచయం చేస్తానని. సో తిన పేరు ఆశ అనమాట. వైజాగ్లో మంచి డాన్సర్స్, నాకు 15 ఇయర్స్ నుంచి పరిచయం. తనకి చెప్తున్నాను యూట్యూబ్ కోసం. అండ్ అలాగే ఆ తర్వాత మీ అందరి కోసం అందరినీ పరిచయం చేస్తాను రండి. తిన పేరు సారా ఫ్రమ్ ముంబై. తెలుగు వస్తుంది, తెలుగు నేర్చుకొని వీళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు మన వైజాగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చి తిన పేరు మాహి. తిను కూడా ఫ్రమ్ ముంబైయే, తిను కూడా హిందీ అనమాట. తెలుగు వస్తుంది వీళ్ళందరికీ కూడా. ఈ అమ్మాయి పేరు రంజని. అండ్ అలాగే ఆ తర్వాత మీ అందరికీ చెప్పనక్కర్లేదు, ఈవిడి కోసం తెలుసు కదా, కవిత మీ అందరికీ. అండ్ అలాగే తిన పేరు పండు అనమాట. వైజాగ్లో మంచి డాన్సర్ తను కూడా. అలా నేనంటే చాలా ఇష్టం వీళ్ళందరికీ. అండ్ ఇదొక అమ్మాయి మా దాంట్లో గంగోత్రి. నన్ను అలా ప్యాంపరింగ్ చేస్తూనే ఉంటారు, ముద్దులాడుతూనే ఉంటారు నన్ను. సో అంతా మేము కలిసి చాలా హ్యాపీగా ఉంటాము. అండ్ ఈ అమ్మాయి పేరు సరస్వతి. తిను కూడా ఫ్రమ్ ముంబై అనమాట. సో అలాగే ఆ తర్వాత మీ అందరికీ ఇంకొక అమ్మాయిని పరిచయం చేస్తాను. ఇదొక పిచ్చిది, ఇదైతే దీనికి అసలు తెలుగు రాదు, కానీ తెలుగు పాటలు అర్థమవుతుంది. దీని పేరు శిల్ప. అండ్ అలా నా కోసం మా ఫ్రెండ్స్, మా వాళ్ళు, మీ అందరి కోసం పరిచయం చేస్తూ మేమైతే చాలా అల్లరిగా ఆ రోజు ఈవెంట్ అంతా చక్కగా కంప్లీట్ చేసామన్నమాట, గోలగా. ఇప్పటి వరకు సంతోషంగా ఉన్న పాటనే చెప్పాను, కానీ ఇప్పుడు వీళ్ళు పడే కష్టాలు, వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు కూడా మీకోసం చెప్తాను, మీరు వింటాను అంటే. వీళ్ళు ఇలా డాన్స్లు వేస్తున్నారు కదా అని చెప్పి చాలా నీచంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు జనాల్లో. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే: తప్పుగా ఎప్పుడు ఎవరిని కూడా వాళ్ళ తప్పు లేకుండా మనం ఏ రోజు అనకూడదు. ఎందుకంటే వాళ్ళు నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా సంపాదించుకుంటున్నారు. ఇలా డాన్స్ వేయడం తప్పైతే కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళ ప్యాషన్, వాళ్ళకి ఇంకేం రాదు చేయటానికి. దొంగతనం చేయట్లేదు, ఇంకొక పని చేయట్లేదు. నీట్గా, నిజాయితీగా, చక్కగా డాన్సులు వేస్తూ, అల్లరి చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో చెప్పనా? వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక. కొంతమందికి తల్లిదండ్రులు ఉండరు, కొంతమందికి తండ్రులు ఉండరు, కొంతమందికి సంపాదించే అన్నలు, తమ్ముళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి వాళ్ళు ఇలా బయటకు వచ్చి వాళ్ళంతల వాళ్ళే స్వతహాగా సంపాదించుకుంటారు. అంతెందుకు, మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? నేను కూడా అందులో ఒకదాన్నే కదా. కానీ నాకు వెనక ముందు సంపాదించి పెట్టడానికి ఎవ్వరూ లేరు. నా అంతలు నేనే ప్రతిదీ నేర్చుకొని యాంకరింగ్లో ముందుకొచ్చి పైకొచ్చి ఎన్నో సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి నేను నేర్చుకున్న ఈ కష్టం నాకు ఈరోజు అన్నం పెడుతుంది అంటే నమ్ముతారా? అలాగే వీళ్ళు కూడా, ఈ డాన్సర్స్ కూడా వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడుతూ సొంతగా సంపాదించుకొని వాళ్ళ డబ్బులతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ప్రతి చిన్న వృత్తిని కూడా మనం గౌరవించాలి, ప్రతి ఒక్క స్థాయిని కూడా మనం గౌరవించాలి. నా ఉద్దేశంలో నేనైతే ఎంకరేజ్ చేస్తాను. నా ఇంట్లో నేను ఈరోజు ఒక అబ్బాయిగా నిలబడి మా అమ్మకి భరోసాగా నించున్నాను అంటే ఈ వృత్తిని నమ్ముకునే. సో ఇది ఇలా కిందనైతే గోల స్టార్ట్ అయిన తర్వాత కొంచెం సేపటికి క్రౌడ్ అయితే ఫుల్గా నిండిపోయారనమాట. అమ్మాయిలు డాన్స్ వేస్తుంటే ఆఫ్ కోర్స్ కిందన మామూలుగా ఉంటుందా సందడి, చాలా అద్భుతంగా గెంతుతూ ఎంజాయ్ చేస్తూ కిందన కూడా ఫుల్ క్రౌడ్తో హడావిడిగా ఆ రోజు మా ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారు. సో ఫైనల్లీ మీకు ఎవరైతే బాగా అనిపించారు, ముద్దుగా కనిపించారు, బాగా నచ్చారు అనిపిస్తే నాకు వాళ్ళ పేరుని ఒకసారి కిందన కమెంట్ అయితే చేయండి ప్లీజ్. చూసి వెళ్ళిపోకండి, కొంచెం లైక్ చేసి పెట్టండి ప్లీజ్. బాయ్ బాయ్. నేను మీ శృతి.